తెలంగాణ బాపు, తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అలాంటి మహనీయుని పుట్టినరోజు సందర్భంగా మన తెలంగాణలోని కుమరవెల్లి మల్లన్న దర్శించుకొని ఇలాంటి పుట్టినరోజు స్వామివారి ఎన్నో జరగాలి, మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కోరుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి పెద్దయిన పుట్టినరోజున ఈరోజు స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని, స్వామివారి ఆశీర్వచనాలు మా కేసీఆర్ పైన ఎందుకు ఉండాలి, ఆయన్నే త్వరలో ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. మేము ఈరోజు కొన్ని సంఘటనలు చూసుకుంటూ వచ్చినాం. కొన్ని జాలాల ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద పొరపాట్లు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గమనిస్తున్నారు. అంతెందుకు ఈరోజు ఒక పెద్ద మహనీయుడు పుట్టినరోజు, అలాంటి కేసీఆర్ ఫ్లెక్స్లు పెడితే కూడా ఫ్లెక్స్లు చింపే పరిస్థితికి వచ్చినారు. మేము గమనించినాం, చూసినాం. మీరు ఫ్లెక్స్లు చింపితే కేసీఆర్ చేసిన అభివృద్ధిని గాని, కేసీఆర్ ఉన్న అభిమానాన్ని గాని తెలంగాణ బిడ్డల ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ దగ్గర ఉన్న అభిమానాన్ని తూర్చలేరు. ఎందుకంటే ఒక షాదీ ముబారక్, ఒక కళ్యాణ లక్ష్మి నుంచి ఓ మేనమామగా ప్రతి ఇంట్లో ఉన్నాడు, ప్రతి బిడ్డకు ఉన్నాడు. అంతేకాకుండా 12 ముసలి అవ్వదు కూడా కేసీఆర్ నా బిడ్డ అని పింఛను తీసుకొని నిన్ను ఆశీర్వాదించిన వారి మనసులోకి వెళ్ళి మీరు తూడిపోయలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక కుటుంబంగా కేసీఆర్ పెద్ద బిడ్డగా ప్రతి ఇంట్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ప్రతి బిడ్డ అందుకున్నామన్నారు. అంతెందుకు పుట్టిన పసికందుకు కూడా కేసీఆర్ కిట్ అని అందించిన దాఖలాలు కేవలం కేసీఆర్ కి చెల్తుంది. ప్రతి ఇల్లు కూడా నేను పెద్దన్నగా, పెద్ద కొడుకుగా ఆశించి ఆలోచన చేసి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాడు. రాష్ట్రాన్ని సాగు కడుపులో పోయి రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ సంక్షేమ పథకాలు ఈరోజు రైతన్న విషయంలో కూడా మనం చూస్తున్నా కూడా ఈరోజు ప్రతి